న్యూస్ చూస్తున్నారు. హర్ష సాయి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు హర్ష సాయి, ఆయన తండ్రి. హర్ష సాయి ముంబైలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హర్ష సాయి కోసం రంగంలోకి స్పెషల్ టీమ్స్ ఎదిగాయి. హర్ష సాయిపై ఇప్పటికే లైంగిక దాడి కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకొని డబ్బు కాజేశాడని యువతి కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హర్ష సాయి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ముంబైలో ఉన్నాడంటూ ఇన్ఫాక్ట్ కొన్ని కథనాలు వినిపిస్తూ ఉంటాయి. లేదు వేరొక చోట ఉన్నాడంటూ కూడా, మరికొన్ని చోట్ల ఉన్నాడంటూ కూడా ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా మారి ఇటు చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ నేషనల్ వైడ్గా కూడా అలర్ట్స్ ఇచ్చారు ఎక్కడున్నాడు ఏమిటి అనే అంశానికి సంబంధించి. ఎందుకంటే రిమెంబర్, ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. తమిళనాడుకు సంబంధించి కూడా తను అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం జరిగింది. అక్కడ కూడా యూట్యూబర్గా మంచి ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ అంశాలకు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. హర్ష సాయి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు, మరీ ముఖ్యంగా ఇప్పుడు హర్ష సాయి ఎక్కడున్న అంశానికి సంబంధించి పోలీసులు కూడా గాలింపుని వేగవంతం చేశారు. అప్డేట్స్ అందించేందుకు దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, పోలీసుల గాలింపు ఎంతవరకు వచ్చింది, ఎక్కడున్నారంటూ కూడా అనుమానించడం జరుగుతోంది పోలీసులు? వచ్చి నిన్న చూసుకుంటే నిన్న సాయంత్రం ఒక మనిషి తన లాయర్ ని తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యూట్యూబర్ హర్ష సాయి ఎవరైతే ఉన్నారో అతను తన మీద లైంగిక వేధింపులు, భౌతిక దాడి, చీటింగ్ చేస్తున్నట్లు తను ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు కూడా ఆ యువతి నమోదు చేసినట్టుగా అయితే పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి హర్ష సాయి ఎవరైతే ఉన్నారో తన అసలు ఎక్కడ ఉంటున్నాడు ఏంటనే డీటెయిల్స్ మొత్తం కూడా ఆ యువతి దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు ఆరాధించినప్పటికీ కూడా అసలు ఎక్కడి నుంచి కూడా సోర్స్ అనేది లేకపోవడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతానికి ఎవరైతే ఇప్పుడు నార్త్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఇరువైపుల నుంచి ప్రయత్నిస్తున్న సమయంలో ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో ముంబైలో ఉన్నట్టుగా సమాచారం అందింది. అదే విధంగా హర్ష సాయి మీదే కాకుండా వాళ్ళ తండ్రి మీద కూడా ఈ యువతి బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరిని కూడా ప్రస్తుతానికి అయితే వెతుకులాట మొదలు పెట్టారని చెప్పాలి. అయితే వీళ్ళకున్న సోర్స్ ప్రకారం స్పెషల్ బృందాన్ని అయితే బయటికి పంపించడం ద్వారా వీళ్ళు ముంబైలో ఉన్నారు అంటూ కూడా సమాచారం అందటంతో అక్కడికి కూడా పోలీసులు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం రేప్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి సెక్షన్స్ కూడా IPC 376 అలాగే 354 అనేది నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కానీ ఈ రోజు పొద్దున్న మాత్రం హర్ష సాయి ఒక ట్వీట్ అనేది పెట్టడం జరిగింది, ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫేక్ ఎలిగేషన్స్, కేవలం డబ్బు కోసం మాత్రమే చేశారు, నిజాలు అనేవి త్వరలోనే బయటపడతాయి అంటూ కూడా అతను పెట్టడం జరిగినట్టు. మరి ఆ విధంగా పెట్టినప్పటికీ మరి ఎందుకని ఈ విధంగా తప్పించుకోవాల్సిన అవసరం ఉంది? నిజంగానే ఆయన సైడ్ నుంచి ఎలాంటి తప్పు కనుక జరగకుండా ఉండుంటే గనక మరి ముందుకొచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే తను వాదించవచ్చు కదా అంటూ కూడా కొంతమంది ఆయన అభిమానులు కానివ్వండి లేకపోతే ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఆయన్ని వెతికే పనిలో అయితే పడ్డారని చెప్పాలి. స్పెషల్ టీమ్ కూడా పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా ఆయన ఎక్కడైనా ఉన్నాడా లేకపోతే ఏ విధంగా కూడా పోలీసులు ఎంతగానో నిఘా పెట్టారనే విషయం కూడా తెలుస్తుంది. సచిన్, రైట్, అంటే ఎన్ని బృందాలు రంగంలోకి దిగాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాయనే అంశానికి సంబంధించి ఎటువంటి క్లూ అందుతోంది పోలీసుల నుంచి? అంటే సచిన్, ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా కొంచెం సీరియస్ గా తీసుకున్నారనే తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా వస్తున్న కేసులు దాని రీత్యా ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏ డీటెయిల్స్ కూడా బయటికి పంపించలేని పరిస్థితి పోలీసులు చూపిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఎఫ్ఐఆర్ల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావడంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏ డీటెయిల్స్ కూడా బయటికి అప్పుడే పెట్టాలి అనుకోకుండా అనేది కూడా ఇందాక మనకి అధికారులు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే హర్ష సాయి ఉన్నాడో ఆయన అలాగే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ముంబైలో ఉన్నట్టు సమాచారం అందినప్పటికీ కూడా అక్కడికి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని బృందాలని పెట్టినట్టుగానే చెప్తున్నారే తప్ప ఎన్ని బృందాలను పెట్టినట్టు ఇవేమి కూడా పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, అయినప్పటికీ కూడా గతంలో కూడా ఏవైతే హర్ష సాయి మీద వచ్చిన విమర్శలు ఉన్నాయో అవి నిజమని అని కూడా ఒక విధంగా ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ జనాలని మోసం చేస్తున్నాడు అంటూ కూడా కొన్ని విమర్శలు రావడం జరిగింది. వాటి మీద కూడా బాధితురాలు అలాగే ఎవరైతే తన తరపున లాయర్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంకొద్ది రోజుల్లో వాటి గురించి కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాము. అదే విధంగా మెగా మూవీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు కూడా ఇస్తాం. దానికి ఏదైతే మూవీ ఉందో దానికి సంబంధించి డబ్బులు కూడా మా దగ్గర నుంచి తీసుకున్నాడు. అదే విధంగా ఏదైతే న్యూడ్ ఫొటోస్, వీడియోస్ ఏవైతే
దొంగచాటుగా తీసి ఉన్నాయో అవి చూపుతున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఏదైతే కంప్లైంట్ పెట్టిందో దాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పాలి. హర్ష సాయి అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పరిచయస్తుడు కాబట్టి ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకోవాలనే విషయం అయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది సచిన్. దేవిక, ఒకవేళ హర్ష సాయి కనుక దొరికితే వెంటనే అక్కడ అదుపులోకి తీసుకొని ఇక్కడ తీసుకొస్తారా, లేకపోతే ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే తమిళనాడులో కావచ్చు తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఒక క్రేజ్ ఉంది, సో ఇక్కడ కాస్త ఇష్యూ రైజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడే ఎక్కడైతే ఒకవేళ చిక్కితే కనుక అక్కడే విచారించి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా పోలీసులు? దీనికి సంబంధించి అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రశ్న ఎక్కువగా ఉంది సచిన్. ఎందుకంటే కేసు నమోదైంది ఇక్కడ కాబట్టి ఎక్కడైనా ఒకవేళ ఆయన ఆచూకీ కనుక తెలిస్తే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విచారించే ఇదే ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎందుకంటే అమ్మాయి కేసు పెట్టింది ఇక్కడ కాబట్టి, బాధితురాలు కేసు పెట్టింది ఇక్కడ, అదే విధంగా ఇక్కడే అన్ని ప్రూఫ్ కి సంబంధించిన ఆధారాలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎక్కడే అయినా సరే ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విషయం కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది సచిన్. ఎక్కడ దొరికినా సరే తమిళనాడులో ఇప్పుడు మీరు అన్నట్టుగా తమిళనాడులో కానీ ఎక్కడైనా సరే ఆయన క్రేజ్ చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. అయితే ముంబైలో దొరికినా లేకపోతే వేరే ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడ దొరికినా సరే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విచారించే పాసిబుల్ ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సచిన్. రైట్ దేవిక, సో మొత్తంగా అయితే మాత్రం హర్ష సాయి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ప్రస్తుతం హర్ష సాయి ఆయన తండ్రి పరారీలో ఉన్నారు. హర్ష సాయి ముంబైలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హర్ష సాయి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హర్ష సాయిపై ఇప్పటికీ లైంగిక దాడి కేసు నమోదైంది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకొని డబ్బు కాజేశాడంటూ యువతి కంప్లైంట్ చేసింది.